ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. ఆమెన్. హల్లెలూయా. అపోస్తులుడైన పేతురు గారు మనకు ఈ విధముగా తెలియజేయుచున్నారు. ప్రేమైన దేవుని పిల్లలమైన మనము, దేవుని యందు భయభక్తులు గలవారమైన మనము ఆశీర్వాదమునకు వారసులము గనుక మన పట్ల ఎవరైనా కీడు తలంచిన ఎడల తిరిగి వారికి కీడు చేయరాదు. మనలను అనరాని మాటలు, బూతు మాటలు, ఒకవేళ కొన్ని సందర్భాలలో మనలను దూషించినప్పుడు మరలా తిరిగి వారిని తిట్టకూడదు, దూషించకూడదు, వారిని దీవించాలి. ఇలా చేసినప్పుడు మన శత్రువు కూడా మిత్రువు అవుతాడు. కఠిన స్వభావం గలవారు కూడా వారు మార్పు చెందుతారు. మనము ఆశీర్వాదమునకు వారసులము గనుక లోకానుసారులు ప్రవర్తించినట్లు మనము ప్రవర్తింపకూడదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలి. దేవుని పిల్లలమైన మనము ఒక ప్రత్యేకముగా కనబడాలి. మన ద్వారా రక్షణ లేనివారు కూడా రక్షింపబడాలి. అనేక మందిని దేవుని యొద్దకు తీసుకొని రావాలి. దేవుడు మనకు అప్పగించిన పని మనము చేయాలి. దేవుని పని మనము చేసినప్పుడు ఆయన మనకు వాక్యము ద్వారా తెలియజేసినట్లు మనము నెరవేర్చగలిగితే ఆయన మన అవసరతలు, అక్కరలు, కొరతలు సమస్తము తీర్చగలరు, సమృద్ధి దయచేయగలరు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. రక్షణ పొందని బిడ్డలు మారు మనసు పొంది మీ వాక్యము తట్టు తిరిగేటట్లు మీ కృప ఉంచండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ ఫలించి అభివృద్ధి చెందులాగున మీ కృప ఉంచండి. పిల్లల చదువుల్లో రాకపోకల్లో కాపాడండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ నామమును ఘనపరిచి మహింపరిచే బిడ్డలుగా దయచేయండి. ఎటువంటి చెడు అలవాట్లు, చెడు స్నేహములు బానిసలు కాకుండా మీ వాక్యము తట్టు తిరిగి తల్లిదండ్రుల మాటలకు విధేయులై మీ నామమునకు మహిమ తెచ్చే బిడ్డలుగా దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. వారి శరీరంలో ఎటువంటి వ్యాధి బాధలున్నా యేసు నామంలో ఇప్పుడే వారి శారీరక బాధల నుండి విముక్తి కలగాలి తండ్రి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహకారులను దయచేయండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యము దయచేయండి. వయస్సు యందు, ఆరోగ్యమందు, జ్ఞానమునందు వర్ధిల్ల చేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.